హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? ఈరోజైతే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా. అక్కడ మా మమ్మీ ఫ్రాన్స్ గోంగూర కర్రీ చేస్తుంది. రొయ్యలు గోంగూర కేజీ రొయ్యలు తెస్తే అవి 600 గ్రామ్స్ అయినాయి. దానికి మేము 3 గోంగూర కట్టలు చిన్న సైజు తీసుకున్నాం. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. తర్వాతకి ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలండి మనం తెచ్చుకున్న రొయ్యలు. అవి ఆయిల్లో వేసుకోవాలి. అవి ఆయిల్లో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. అది వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది, దాంట్లో ఉన్న వాటర్ అంతా. ఆ వాటర్తోనే మనకి ఆ రొయ్యలు అనేది ఉడికిపోతాయి. నిజంగా ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రొయ్యలు ఇప్పుడే వాటర్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేసినాయి. మనకు కొద్దిగా రొయ్యలు కుక్ అవ్వడం స్టార్ట్ అయినాయి అన్నమాట. ఈలోపు మా మమ్మీ గోంగూర ఫ్రెష్గా కడిగి పెట్టుకుంది. అందులోకి 3 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిగడ్డ తీసుకుంది. చూడండి, మనకి చిన్నగా వాటర్ రిలీజ్ అవుతున్నాయి అన్నమాట. ఈ మధ్య నేను ఏం వీడియోస్ చేయడానికి కుదరట్లేదండి. ఇప్పటి నుంచి డైలీ చేద్దాం అనుకుంటున్నా. మన సంసారం చదరంగం అనే పార్ట్ కూడా మనం కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. నాకు కొద్దిగా కుదరట్లేదు, ఏమనుకోకండి. ఇప్పుడు ఇందులోకి అయితే మా మమ్మీ 1 స్పూను పసుపు వేసింది. కొద్దిగా పసుపు వేసి ఇప్పుడే వేసుకోవాలి, తర్వాతకి వేయకూడదు. ఇప్పుడు పసుపు వేస్తేనే పచ్చివాసన అంతా పోతుంది. మనకు అందులో రిలీజ్ అయిన వాటర్ అంతా కొద్దిగా ఆవిరైపోతున్నాయి. అంటే ఆ ముక్క అనేది మంచిగా ఉడికిపోతుంది ఆ వాటర్ తోటే. మనం పోసుకున్న ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట. అది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి మనం. మన ఛానల్లో ఇదివరకు ఎండు రొయ్యలు గోంగూర కర్రీ పెట్టిన. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట. పచ్చి రొయ్యలు ఇప్పటి వరకు పెట్టలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడు ఇందులోనే మా మమ్మీ 2 పచ్చిమిర్చి, 2 పెద్ద ఉల్లిగడ్డ కోసి పెట్టుకుంది కదా, అవైతే దాంట్లోకి పీసెస్గా కట్ చేసేస్తుంది. అదేందమ్మా గిన్నెలో కోసేస్తే స్టైల్గా ఉంటుంది కదా వీడియోలు అంటే. మనం ఒకరి కోసం మనల్ని మార్చుకోవద్దు, మనకు వచ్చినట్టే చేయాలి. నేను అట్లే కోసేస్తా చూడు. అట్లా కోసేస్తే మగ్గవా? ఇట్లా కోసేస్తేనే గిన్నెలు వేసేస్తేనే మగ్గుతాయా అని అన్నది మా మమ్మీ. అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఏం పని చేయకుండా మా డాడీని ఓన్లీ నాన్ వెజ్జే తెస్తాడండి, వెజ్ అస్సలు తేడు. నేను 10 డేస్ ఉన్నా 10 డేస్ కూడా నేను తినని రోజు ఒక్కటే తేడు, మిగతా రోజులన్నీ నాన్ వెజ్ తెస్తాడు. ఇప్పుడు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి పోయి మహారాణి లెక్క మంచం నుంచి దిగకుండా ఏది కావాలంటే అది తెచ్చుకొని వండించుకుంటే ఆ హ్యాపీనెస్ వేరండి. నేనైతే మా తమ్ముడు వచ్చిండని వెళ్ళిన. మా తమ్ముడు హైదరాబాద్లో చేస్తాడు, బ్యూటీ పార్లర్లో, మెన్స్ బ్యూటీ పార్లర్లో. వచ్చిండని ఒక 2 డేస్ ఉందామని వెళ్ళినాం, కానీ 1 డేనే ఉన్నాం అన్నమాట మేము. అదేంటోనండి, నేను ఎన్ని వీడియోస్ చేసి పెట్టినా కూడా నాకు వ్యూసే రావట్లేదు, సబ్స్క్రైబర్సే రావట్లేదు. మా ఆయన ఏదో ఒకటి అమాస పుణ్యానికి ఒక 10 వీడియోలు చేసి ఈ రోజు ఒకటి పోస్ట్ చేసినా కూడా ఆయనకి 2000 చేంజ్ వచ్చారు సబ్స్క్రైబర్స్. మనం కష్టపడి చేసి దానికి ఫలితం రాకపోతే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసింది. మరీ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా లిమిట్లో వేయాలి అవి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర 3 కట్టలు అందులో వేసుకొని అది బాగా మగ్గనివ్వాలి. అదేంటోనండి, మొగుళ్ళతో గొడవ పెట్టుకునేటప్పుడు మాత్రం గట్టిగా నత్తిపోకుండా వచ్చే వాయిస్ ఓవర్ చెప్దామన్నా, ఏదైనా స్టైల్గా మాట్లాడదామన్నప్పుడే నత్తి వస్తుంది. నాదేందో దరిద్రం నాకు అర్థమే కాదు. ఈ మధ్య మేము కొన్ని టూర్లకు తిరిగి వచ్చినాం. మేమైతే హైదరాబాద్లోని జల్విహార్కి పోయినాం. అదైతే నేను లాంగ్ వీడియో తీసిన, అది నేను పోస్ట్ చేస్తా. ఫస్ట్ ఇది పోస్ట్ చేస్తానో తెలియదు, అది పోస్ట్ చేస్తానో తెలియదు, కొద్దిగా అడ్జస్ట్ అయ్యి చూడండి. ఇప్పుడైతే మన గోంగూర బాగా మగ్గిపోయింది. అది మగ్గిన తర్వాతకి అందులోకి మా మమ్మీ 2 స్పూన్స్ కారం వేసింది. మమ్మీ వాళ్ళు మన మామూలు మిరపకాయలతో పాటు ఇప్పుడు 2 kgs మామూలు మిరపకాయలు తీసుకుంటే 1 kg అందులోకి తేజ మిరపకాయలు పోసి కారం పట్టిస్తారు. అందుకే ఆమె 2 స్పూన్లు వేసింది. నాన్ వెజ్లో కారం గట్టిగా పడితేనే బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి అంటే 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి అది కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఈ కర్రీ అయితే అడుగంటుతుంది. మనం జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. నాలాంటి వాళ్ళకైతే అది మాడిపోద్ది కూడా. మా మమ్మీ జాగ్రత్తగా చూసుకుంటూ కలిపింది. ఎలా అనిపించిందో టేస్ట్ చేసి మీరు కూడా చెప్పండి.